అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కేవీ ట్యూటోరియల్స్. టుడే we are going to discuss about practice set number 23. ఓకే, ఈ ప్రాక్టీస్ సెట్ నెంబర్ 23లో 10th March 2025 సెకండ్ షిఫ్ట్లో అడిగినటువంటి ఆర్థమెటిక్ క్వశ్చన్స్ గురించి మాట్లాడుకుందాం. ఆర్థమెటిక్ పార్ట్ అనేది ఇంపార్టెంట్ అనమాట. గ్రూప్ డీలో 25 మార్క్స్ వరకు రావడం జరుగుతుంది. అదేవిధంగా ఏఎల్పీలో 20 మార్క్స్ వరకు ఆర్థమెటిక్ పార్ట్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, ఈరోజు వీడియోలో ఫస్ట్ క్వశ్చన్ 37 పవర్, అది పవర్ అండి. 37 పవర్ -14 డివైడెడ్ బై 37 ప్లస్ అండి, అది +4 ఇంటూ 37 పవర్ 12. చూడండి ఇక్కడ రాస్తున్నా. 37 పవర్ అండి, ఇది పవర్ -14 బై 37 పవర్ 4 అండి. ఓకే, 4 ఇంటూ 37 పవర్ -12 అండి. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఈ ప్లస్ ఉన్న 37 పవర్ 4 అనేది పైకి వెళ్తే ఏమవుతుంది, మైనస్ అవుతుంది. అదేమవుతుంది, 37 -4 అవుతుంది. ఓకే, బై ఉంది పైకి పోతే ఇంటూ అవుతుంది. సో ఇక్కడ అన్ని బేసెస్ సమానం, 37 37 37. సో బేసెస్ అనేది సమానం అయినప్పుడు పవర్ అనేది యాడ్ చేయాలి. ఓకే, ఇది 4 అండి. ఓకే, 14 12 ఎంత అండి, 28 అంతే కదా. 4 2 8 1 1 2 4 2 6 1 1 2 26 26 4 ఎంత అండి 30. మైనస్కి మైనస్ 30కి 30. 37 పవర్ -30. ఆప్షన్ 1 ఇది కూడా పవర్ అండి, ఇవన్నీ పవర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒక రేస్లో ఒక ఆటగాడు మొదటి ల్యాప్లో 312 మీటర్ల దూరాన్ని 156 సెకండ్లలో దాటుతాడు. అదే పొడవు రెండో ల్యాప్లో 52 సెకండ్లలో పూర్తి చేశాడు. ఆటగాడి సగటు వేగం ఎంత అన్నాడు. సగటు వేగం ఫార్ములా ఏంటంటే టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద అథ్లెట్ బై టోటల్ టైం. ఓకే, దూరం బై కాలం. మామూలుగా వేగానికి సగటు వేగం అడిగినప్పుడు మొత్తం దూరం, సమ్ ఆఫ్ ద దూరం, మొత్తం దూరం బై మొత్తం కాలం. మొత్తం దూరం ఎంత అండి, ఒకసారి 312, రెండోసారి కూడా పోయిండు, రెండో ల్యాప్ అదే సేమ్ డిస్టెన్స్. సో 312 ఎంత అండి, 624. ఓకే, టోటల్ టైం ఒకసారి 156, ఒకసారి 52. 156 52 ఎంత అండి, 6 2 8 5 5 10 1 1 2 208. 624 200 ఏంటంటే చూడండి, 8 3 24 డైరెక్ట్ పోతుంది, 2 3 6. సో డైరెక్ట్ 3లో కట్ అయిపోతుంది. సో ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒక స్థిర జలం వేగం 12 km/h. నెక్స్ట్ నది ప్రవాహం ఏం లేదండి. ఇప్పుడు ఇక్కడ మనం నది తీసుకున్నప్పుడు నది వేగం అనేది మనకి 2.2. ఓకే, నదిలో ఒక బోట్ పోతుంది, సమ్ బోట్, దీని యొక్క వేగం 12. ఓకే, ఇప్పుడు ఏమైంది, ఒక దగ్గరికి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చారు. ఎంత టైంలో వేరు, 1.2 అవర్స్లో వేరు. అయితే ఆ దూరం ఎంతో కనుక్కోమన్నాడు. చూడండి, పోయేటప్పుడు బోట్ వేగం x అనుకుంటున్నాం, ప్లస్ పోయేటప్పుడు కిందికి పోతుంది కదా, దానికి వాటర్ ఆఫ్ ద అంటే నది వేగం ఎడిషన్, అది తొందరగా తీసుకెళ్తుంది కదా. సో x + y అనుకుంటారు, నది వేగం ఈజ్ ఈక్వల్ టు దూరం ఎంత మనకు తెలియదు, d బై టైం ఎంత, టైం ఇచ్చిండు, సమ్ ఇచ్చిండు కాబట్టి ఫస్ట్కి నేను t1 అనుకుంటున్నాను. చూడండి, నెక్స్ట్ అది పైకి పోయింది, ఇప్పుడు కిందికి వచ్చిండు. బోటు వేగానికి ఆపోజిట్గా వచ్చి, అంటే నదికి ఆపోజిట్గా x - y వేగాన్ని మైనస్ చేస్తున్నా, ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్, సేమ్ డిస్టెన్స్, ఎంత దూరం పోయిందో అంత దూరం వచ్చింది కాబట్టి d అనుకుంటున్నా, టైం t2 అనుకుంటున్నా. ఓకే, సో ఇక్కడ చూడండి, t1 + t2 1.2 అవర్స్ ఇచ్చిండు ఇండైరెక్ట్గా. ఓకే, సో t1 + t2 ఎంత, 1.2 అవర్స్ ఇచ్చిండు. x + y సబ్స్టిట్యూట్ చేయండి, 12x y 2.2, x + y ఎంత అయినప్పుడు 14.2 అవుతుంది. ఓకే, 14.2. నెక్స్ట్ x - y 12 - 2.2 అంటే ఎంత అవుతుంది, 9.8 అవుతుంది. ఓకే, సో ఇప్పుడు చూడండి, t2 ఇటు సైడ్ వచ్చింది అనుకోండి, ఈ 9.8 అనేది ఏమవుతుంది, d/9.8 అవుతుంది. t1 ఇటు సైడ్ వస్తే ఈ 14.4 అనేది బై అవుతుంది. సో అప్పుడు t1 + t2 ఎంత అండి, 1.2. ఓకే, చూడండి ఇక్కడ రాస్తుంది, చూడండి, t1 + t2 ఈజ్ ఈక్వల్ టు 1.2. దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు d బై ఎంత అండి, ఫస్ట్ది 14.2 బై అవుతుంది, ఇంటూ ఉన్నది 14.2. ఓకే, ప్లస్ t1 + t2 కాబట్టి ప్లస్ t2 ఎంత అండి, d బై ఇది 9.8. ఓకే, ఇంతవరకు క్లియర్ మనకి.
డివై 9.8. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎల్సిఎం డైరెక్ట్ చేద్దాము. ఎల్సిఎం కాకుండా ఇప్పుడు ఈ 9.8 అనేది ఈ డి తోటి మల్టిప్లై చేసి, ఓకే, 14.2 అనేది ఈ డితో మల్టిప్లై చేసి, డి రెండులో ఒకటే కాదు, డి కామన్ తీసినా కూడా అటు ఇటు తీసుకున్నా ఏం కాదు, ప్రాబ్లం ఏం కాదు. మల్టిప్లై చేసుకున్నాక ఈ 14.2 ఇంటూ 9.8 అనేది బై ఉంది ఈక్వల్ అవతల పోతే ఇంటూ అవుతుంది, ఇంటూ 1.2 అవుతుంది. ఓకే, సో చూడండి 14.2 ఇంటూ డి, ఎందుకు ఆ మొత్తం డీనే కాబట్టి సమ్ చేద్దాం. 14.2 ప్లస్ 9.8, 14.2 ప్లస్ 9.8 ఇంటూ డి, ఓకే, ఇంటూ డి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, ఈజ్ ఈక్వల్ టు 1.2 ఇంటూ 14.2 ఇంటూ 9.8. సో ఈ సమ్ చేసి దీన్ని బై చేస్తే మనకు ఆన్సర్ అనేది నేను డైరెక్ట్ ఇస్తున్నాను, మీరు క్రాస్ చెక్ చేయండి ఒకసారి. 6.958 కిలోమీటర్లు, ఆప్షన్ 2 వస్తుందండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 579p46 అనే సంఖ్య 11తో భాగించబడే విధంగా p విలువ ఎంత ఉండాలి? ఫస్ట్ వన్ 11తో డివిజబుల్ కావాలంటే మనకి ఫార్ములా ఏందండి, సమ్ ఆఫ్ ద ఈవెన్ నెంబర్స్ మైనస్ సమ్ ఆఫ్ ద ఆడ్ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు 0 కావాలి. ఓకే, ఇదొక కండిషన్. లేదు అనుకుంటే సమ్ ఆఫ్ ద ఈవెన్ నెంబర్స్ మైనస్ సమ్ ఆఫ్ ద ఆడ్ నెంబర్స్ డివిజబుల్ బై 11 కావాలి. ఓకే, ఫస్ట్ చూద్దాము ఆడ్ నెంబర్స్ 5, 9, 4. ఓకే, 5, 9, 5 ఎంత అండి 14, 14, 4 ఎంత 18 మైనస్ ఈవెన్ నెంబర్స్ చూద్దాం 7, p, 6, 7, 6 ఎంత అండి 6, 12, 1, 13, 13 ప్లస్ p, 13 ప్లస్ p. ఓకే, సో ఈజ్ ఈక్వల్ ఎంత అండి 0 కావాలి కాబట్టి ఈజ్ ఈక్వల్ 0 పెట్టుకుందాం. సో ఇది ప్లస్ అంటే ఇది మైనస్ అనేది ఇది మొత్తానికి అండి బ్రాకెట్. ఓకే, సో 13కి ఎంత కలిపితే 18 అంత వస్తుందండి, 5 కలిపితే 18 అవుతుంది. సో 18 మైనస్ 18 0, డివిజబుల్ బై 11, ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, నలం ఏ ట్యాంకును 5 గంటల్లో నింపగలదు? సారీ, నలం అంటే అది పేరు కదండి, లైక్ ట్యాప్. ఒక ట్యాప్ ఏ ట్యాంక్ను 5 గంటల్లో నింపగలదు, ట్యాప్ బి అదే ట్యాంక్ని 12 గంటలకు కాల్ చేస్తుంది. ఇరువురు కలిసి పనిచేస్తే ట్యాంకు నింపడానికి ఎంత సమయం పడుతుంది? సో ఇక్కడ ఆప్షన్స్ కూడా ఇవ్వలేదు. చూడండి, ఫస్ట్ నింపే ట్యాంకు 1/5 తీసుకుంటున్నాం. ఓకే, మైనస్ ఖాళీ చేసేది 1/12 తీసుకుంటున్నాం, ఎందుకంటే నెగిటివ్ వర్క్ అంటే మనకు అది ఫేవరబుల్ కాదు. ఎందుకు మనల్ని ఫేవరబుల్ కాదు, మనల్ని నింపడానికి ఎంత పడుతుంది అన్నాడు కాబట్టి ఖాళీ చేసేది మైనస్ తీసుకున్నాం. సో ఎల్సిఎం తీసుకుంటే క్రాస్ మల్టిప్లై చేసినప్పుడు ఇది 12 అవుతుంది, ఇది 5 అవుతుంది. ఓకే, ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం 60 అండి, 12 5 60 డైరెక్ట్. 12 మైనస్ 5, ఇది 1 ఇంటూ 5, 12 మైనస్ 5 ఎంత అవుతుందండి మనకి 7 అవుతుంది. 7/12 60, 60/7. ఓకే, 60/7 అంటే 7 తోటి క్యాలిక్యులేట్ చేయండి, 7 అవుతుంది, 7 56, 8 పాయింట్ సంథింగ్ వస్తుంది. ఓకే, ఆప్షన్స్ ఉంటే మనం క్రాస్ చెక్ చేసేటోళ్ళం, లేదు కాబట్టి లీవ్ చేయండి. ఓకే, 8 పాయింట్ సంథింగ్. నెక్స్ట్ ఇంకోటి, దీనికి ఆప్షన్స్ ఉన్నాయి. ట్యాప్ ఏ ట్యాంకుని 7 గంటల్లో నింపుతుంది. ఓకే, ఇంకో ట్యాప్ బి 9 గంటల్లో ఖాళీ చేస్తుంది. ఒకేసారి ఓపెన్ అయితే ట్యాంకు 2/3 వంతులు నింపడానికి ఎంత సమయం పడుతుందండి? చూడండి, ఒకటి 1/7 అవర్స్ తీసుకుంటున్నా, మైనస్ 1/9 అవర్స్ తీసుకుంటున్నా. ఓకే, సో ఇప్పుడు దీనికి ఎల్సిఎం చేస్తే రెండు ఆల్మోస్ట్ 7 అనేది ప్రైమ్ నెంబరు, 9 అనేది పోదు 7 తోటి చేసినప్పుడు. సో చూడండి, ఇప్పుడు ఎల్సిఎం ఏమవుతుంది, 9 ఏళ్ళు ఎంత అండి 63 అవుతుంది. ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 63 అయినప్పుడు చూడండి, ఇది 9, 7 ఉంది కాబట్టి 63 కావాలంటే 9 తోటి మల్టిప్లై చేయాలి, మైనస్ 9 ఉంది కాబట్టి 7 తోటి మల్టిప్లై చేయాలి. 9 మైనస్ 7 అంటే 2/3. ఓకే, 2/63. 2/63 అంటే ఎంత టైం పడుతుందండి మొత్తం ట్యాంక్ నిండడానికి? దీన్ని ఎప్పుడైనా మనం టైం కాబట్టి రివర్స్ చేసుకుంటాం. 63/2. వాడు ఏమడిగిండు, 2/3 వంతులు అడిగిండు, ఇంటూ 2/3 వేయండి. ఇది ఫుల్ ట్యాంక్ నిండడానికి, మనకు 2/3 కాబట్టి ఇంటూ 2/3 వస్తే ఈ 2కి ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది, ఈ 3కి 3 2 3 1 21, ఆప్షన్ 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, మొదటి 112 ఈవెన్ సంఖ్యల సగటును. ఫస్ట్ ఈవెన్ నెంబర్స్
అని అడిగినప్పుడు సగటు అనే దానికి ఫార్ములా ఏంటంటే n+1. అది ఎన్నైనా ఈవెన్ నెంబర్స్ ఉండనియండి, 100, 200 ఏదైనా కానీ దానికి n+1. ఇక్కడ ఎన్ ఎంత? 122. 122 ప్లస్ 1 ఎంత? 123. ఓకే, ఆప్షన్ 4. ఇప్పుడు దీనికి ఒక ఫార్ములా కూడా ఉంటుందండి, ఆ ఫార్ములా చెప్తే చూడండి. సగటు అంటే ఏంటిదంటే మనకి జనరల్గా రాష్ట్రం మొత్తం సమ్ ఆఫ్ ద వాల్యూస్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ద వాల్యూస్. ఓకే, సో ఇక్కడ సమ్ ఆఫ్ ద వాల్యూస్ ఏంటంటే ఈవెన్ నెంబర్స్ కదండి, 2, 4, 6, 8 అండ్ సో ఆన్. ఎందుకు? ఫస్ట్ ఈవెన్ నెంబర్స్ అడిగింది కాబట్టి. సో దీనికి వీటిని అంక శ్రేణి అంటారండి. ఓకే, ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటారు. దీని సమ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే n/2 ఇంటూ a ప్లస్ 2a ప్లస్ n-1 ఇంటూ d. 2a ప్లస్ n-1 ఇంటూ d. ఓకే, d అంటే డిఫరెన్స్ అండి. ఇప్పుడు కామన్ డిఫరెన్స్ ఉంటేనే ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటారు. ఇక్కడ కామన్ డిఫరెన్స్ చూడండి, 8 - 6 2, 6 - 4 2, 4 - 2 2. అట్లా n అంటే వాడు ఇచ్చిండు కదా 122, a అంటే ఫస్ట్ లెటర్ 2 బై n. సో ఈ కంప్లీట్ ఈ వాల్యూని చేసినా కూడా మనకు ఆన్సర్ 123 వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. రూపేష్ మరియు మణిత్ నెల వేతనాలు 5:7 నిష్పత్తిలో ఉన్నాయి. ఇద్దరు నెలకు 84,000 సేవ్ చేస్తారు. వారి నెల వ్యయాల నిష్పత్తి అంటే ఖర్చులు 2:3 అయితే రూపేష్ యొక్క నెల వేతనం ఎంత? సో నేను ఆదాయాన్ని x అనుకుంటున్నా, ఖర్చుని y అనుకుంటున్నా. x - y చేస్తే సేవింగ్ 84,000 వస్తుంది. సో ఫస్ట్ నేను రూపేష్ ఈక్వేషన్ రాస్తున్నా. చూడండి, రూపేష్ అనేటోడు 5x - 2y = ఎంతండి? 84,000. సేవింగ్ కాన్స్టెంట్ ఇద్దరికి 84, 3 సున్నాలు ఎందుకు సేవింగ్ ఇద్దరు కాన్స్టెంట్ కాబట్టి 7x - 3y. సో ఇప్పుడు చూడండి, దీన్ని ఫర్దర్ మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఈ సేవింగ్ని కాసేపు పక్కన పెట్టండి. విత్ దిస్ సేవింగ్ ఈ 2 ఈక్వేషన్స్ ఈక్వల్ అయినట్టు. ఓకే, ఈ 7x ఈ 5x కదా, ఇది ఇటు సైడ్ వచ్చింది అనుకోండి, ఏమవుతుంది? 2x అవుతుంది. ఓకే, 2x = ఈ +3y ఇటు సైడ్ వస్తే ఏమవుతుంది? -3y ఇటు సైడ్ వస్తే +3y వస్తుంది. 3y - 2y అంటే y అవుతుంది. ఫైనల్గా మనకి ఎంత వచ్చింది? y = 2x వచ్చింది. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. y = 2x చేసినాం అనుకోండి, 2 2 ఎంత అండి? 4, 4x. 5 - 4x అంటే x. x సేవింగ్ వాల్యూ ఎంత అండి? 84,000. x = 84,000. వ్యయం ఎంత అండి? 5x. అంతే కదా, ఇక్కడ 5x తీసుకున్నాం కదా, రూపేష్ దగ్గర అడిగింది. సో 5x, 5 టైమ్స్ 84,000. 84ని 5 తోటి మల్టిప్లై చేద్దాం. 84ని 5 తోటి మల్టిప్లై చేసినప్పుడు 5 - 4 = 20, ఇంకో 0, 8 - 5 = 40. ఇక్కడ ఆల్రెడీ 2 ఉంది కాబట్టి 42. ఆప్షన్లు 42 తోటి ఇది ఒకటే ఉంది. ఓకే, ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 3 భాగస్వాములు, 3 పార్ట్నర్స్ 5:9:1 నిష్పత్తిలో పెట్టుబడి పెట్టారు. వారు తమ పెట్టుబడిని 1 నెల, 9 నెలలు, 6 నెలలుగా పెట్టుబడి పెట్టారు. వారి యొక్క లాభాల నిష్పత్తి ఎంత? చూడండి, నేను రేషియో లెక్కన తీసుకుంటున్నా, 5:9:1. సో మనం ఎప్పుడైనా ఏం చేస్తామంటే, ప్రాఫిట్ రావాలంటే పెట్టుబడి ఇంటూ వాడు ఎన్ని రోజులు పెట్టిండో అన్ని రోజులు మల్టిప్లై చేస్తాం. 1 నెల కాబట్టి 1, 9 నెలలు కాబట్టి 9, ఓకే, 6 నెలలు కాబట్టి 6. సో ఫైనల్గా ఎంత వస్తుందో మనకు అదే ఆన్సర్. ఫర్దర్గా క్యాలిక్యులేట్ అయితే చేయండి, లేకుంటే లేదు. 1:5 5, 9 9 81, 1 × 6 6. ఆప్షన్ 3. 5:81:6. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒక గడియారపు మార్కెట్ ధర 6,420. 17% రాయితీ ఇస్తే కస్టమర్ ఎంత చెల్లిస్తారు? 17% డిస్కౌంట్ అండి. ఇప్పుడు 6,420 ఇంటూ 17% డిస్కౌంట్ ఇస్తే వాడు ఎంత మొత్తానికి పే చేస్తాడండి? 83% పే చేస్తాడు, అంతే కదా. 100 నుంచి 17 తీసేసి మనకు అదే ఆన్సర్ అవుతుంది. 8th 0 0. ఈ జీరోకి క్యాన్సిల్ అయిందండి. ఓకే, చూడండి, మల్టిప్లికేషన్ చేస్తున్నా. 3 2 6, 4 3 12, 6 3 18, 1 19. ఓకే, నెక్స్ట్ ఇంటూ 8 2 16, 8 3 24, 8 4 32, 1 33. ఓకే, 8 5 40, 8 6 48, 48 3 ఎంత అండి? 51. సో ఫైనల్గా ఎంత వస్తుంది? 6 6, 8 8, 9 3 12,
3 ఒకట్లు కాబట్టి 3, 5కి 5. ఓకే, ఇక్కడ ఆల్రెడీ 1/10 ఉంది కాబట్టి ఒక పాయింట్ ఇటు సైడ్ వస్తుంది. ఒక డిజిట్ తర్వాత పాయింట్ పెట్టుకోవాలి. ఫైనల్ ఆన్సర్ ఎంత? 5328.6. 5328.6 ఆప్షన్ 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. తుషార్ ఒక దుకాణం నుండి 52 పుస్తకాలు 1125 కొన్నాడు. మరొక దుకాణం నుండి 42 పుస్తకాలు 910 కొన్నాడు. ప్రతి పుస్తకానికి సగటు ధర ఎంత? చూడండి, సగటు ధర అంటే ఫార్ములా ఏంటిదంటే రాష్ట్ర మొత్తం సమ్ ఆఫ్ ద వాల్యూస్ బై నెంబర్ ఆఫ్ ద ఐటమ్స్, వాల్యూ ఆఫ్ ద ఐటమ్స్, రాష్ట్ర మొత్తం బై రాష్ట్ర సంఖ్య. సో ఇక్కడ రాష్ట్ర మొత్తం అంటే ఏం చేయాలంటే 52 × 1125 చేయాలి, 48 × 910 చేయాలి. ఓకే, చేసిన తర్వాత బై చేసి అసలు ఎన్ని ఐటమ్స్? 52 ఐటమ్స్, నెక్స్ట్ 48 ఐటమ్స్, ఈ రెండింటిని సమ్ చేయాలి. ఓకే, చూడండి చేద్దాము. ఇక్కడ వేస్తున్నా చూడండి, బై చేస్తున్నా డైరెక్ట్. 48 52 అంటే ఎంత అండి? 8 2 10, 5 4 9 1 10 అంటే 100. ఇంతవరకు క్లియర్. ఫస్ట్ నెక్స్ట్ ఏం చేయాలి? 52 × 1125 చేయాలి. ఓకే, 52 × 1125 చేస్తే నేను డైరెక్ట్ ఇస్తాను చూడండి వాల్యూ 58,500 వస్తుందండి. 58,500. ఓకే, ప్లస్ నెక్స్ట్ ఎంత చేయాలి? 48 × 910. 48 × 910 వేస్తే 43,680 వస్తుంది. 43,680. ఓకే, సో ఈ రెండింటిని సమ్ చేసినప్పుడు ఈ 58,500 ప్లస్ 43,680 సమ్ చేసినప్పుడు మనకి ఎంత వస్తుంది అంటే అండి 102,180 వస్తుంది. ఓకే, 102,180 వస్తుంది. 102,180 వచ్చినప్పుడు కింద ఆల్రెడీ 100 అంటే 2 zeros ఉన్నాయి కాబట్టి 2 zeros తర్వాత పాయింట్ పెట్టుకోవాలి, 08 ఇక్కడ పెట్టుకోవాలి పాయింట్. సో ఫైనల్ ఆన్సర్ ఎంత అండి? 1021.8. 1021.8 ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒక వ్యాపారి జాబితా ధరపై 25% రాయితీ ఇస్తే 13% నష్టం జరుగుతుంది. జాబితా ధరపై 10% రాయితీ ఇస్తే ఎంత లాభం లేదా నష్టం వస్తుందని. ఫర్ ఎగ్జాంపుల్, అతను 100 రూపీస్ మార్కెట్ ప్రైస్ అనుకుందాం జాబితా ధర, దాని మీద 25% రాయితీ ఇచ్చిండు. ఓకే, 25% అంటే డిస్కౌంట్ ఇస్తే ఎంత కమ్మినట్టు అయినా 75 రూపాయలకు అమ్మిండు. 75 రూపాయలకు అమ్మితే 13% నష్టం వచ్చిందంట. ఓకే, చూడండి ఈ క్వశ్చన్. 25% రాయితీ ఇస్తుండంటే మనకి ఎంత కమ్మినట్టు? 75 రూపాయలకి అమ్మిండు. ఓకే, సో ఇప్పుడు 75 రూపాయలకు అమ్మంగా 13% నష్టం. 13% అంటే ఇప్పుడు 100లో 13% తీసుకున్నప్పుడు నష్టం అంటుండు కాబట్టి దీనికి యాడ్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది? అతను ప్రాఫిట్ అంటే నష్టపోకుండా కొన్న వేలు వస్తుంది. ఓకే, 75 + 13 చేసినప్పుడు మనకి ఎంత వస్తుంది? 88 వస్తుంది. ఓకే, 88 రూపాయలు అతను కొన్న వేలు. నెక్స్ట్ జాబితా ధరపై 10% రాయితీ ఇచ్చిండు అంటే ఎంత కమ్మిండు? 90 రూపాయలకు అమ్మిండు. ఓకే, 90 రూపాయలకు అమ్మినప్పుడు 90 రూపాయలకు అమ్మిండు, లాభం లేదా నష్టం అన్నాడు. అసలు అతనికి నష్టం రాకుండా ఉండాలంటే ఎంత కమ్మాలి? 88 కమ్మాలి. ఇతను ఎంత కమ్మిండు? 90 కమ్మిండు. సో అతనికి లాభం. ఓకే, either 2 or 3 లాభం. కాబట్టి ఎంత లాభం వచ్చిందంటే లాభం ఎంత? 90 - 88 చేస్తే 2 బై కొన్న వేల ఎంత అంటే లాభం కానీ నష్టం కానీ రాకుండా ఉంది 88 కాబట్టి 88 × 100 పర్సెంటేజ్ అడిగింది కాబట్టి. ఓకే, × 100. సో దీన్ని మనం ఫర్దర్గా క్యాలిక్యులేట్ చేసినప్పుడు 2.2 వస్తుంది. ఐఎమ్ గెటింగ్ 2.27 సంథింగ్ ఆన్సర్, బట్ దిస్ ఈజ్ నాట్ ఇన్ అన్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ఐఎమ్ రాంగ్, కామెంట్ యువర్ ఆన్సర్ ఇన్ కామెంట్ బాక్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. రెండు బ్యాంకులు ఏ మరియు బి వరుసగా 3.5 మరియు 6% వడ్డీ ఇస్తాయి. సచిన్ 4,60,000 మొత్తం బ్యాంకు నుంచి అప్పు తీసుకున్నాడు 2 సంవత్సరాలలో. సో చూడండి ఇక్కడ వడ్డీలో తేడా ఎంత అని అడిగింది కదా. వడ్డీలో తేడా అంటే నథింగ్ బట్ ఇన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో ఎంత తేడా ఉంటే వడ్డీలో కూడా అంత తేడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటిదండి? PTR/100. ఓకే, నెక్స్ట్ PTR/100. సో ఇక్కడ ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత తీసుకున్నాండి? 4,60,000. సో నేను 460 తీసుకుంటున్నా, 460 తీసుకుంటున్నా, 3 zeros తీసుకోవట్లేదు. 460 ×
టైం ఎంత అండి 2 years కాబట్టి 2 ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్ చూడండి 6 - 3.5 అంటే ఎంత అండి 2.5 ఓకే బై 100 100కి 100. సో ఇప్పుడు చూడండి ఈ 0.5కి ఈ 0కి కట్ అయిపోతుంది ఓకే ఎందుకంటే మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి ఒక 0.5 అనేది కట్ అయిపోతుంది కింద ఉన్నది అనుకో ఒక పాయింట్ అనేది యాడ్ అయిపోతుంది. సో చూడండి ఫర్దర్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు 25 ఒకట్ల 25 నాలుగుల ఓకే 2 ఒకట్ల 2 రెండుల ఓకే ఫర్దర్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు 2 ఒకట్ల 2 రెండుల 2 మూడుల 23 ఇంకో 3 జీరోస్ నేను తీసుకోలేదు కాబట్టి ఆ 3 జీరోస్ యాడ్ చేసుకున్నప్పుడు 23 ఆప్షన్ 3 ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ ఒక బాలుడు 50 మీటర్ల వైపున్న చతురస్రంలో ఒక దూరం చుట్టూ పరిగెత్తడానికి ఎంత సమయం పడుతుంది అతను 8 km/h వేగంతో పరిగెత్తితే. చూడండి ఇక్కడ ఓవరాల్గా క్వశ్చన్ చెప్తా చూడండి అంటే ట్రాన్స్లేషన్ సరిగా జరగలేదు. ఒక చతురస్రం అంటే ఏంటిదండి అన్ని సైడ్స్ సేమ్ ఉంటాయి. ఎంత అంటుండు ఈచ్ సైడ్ 53 అంటుండు ఓకే. దీని చుట్టూ 8 km/h తోటి పరిగెత్తిండు ఓకే. టైం అడిగిండు మనకు వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటిది డిస్టెన్స్ బై టైం ఓకే. డిస్టెన్స్ బై టైం డిస్టెన్స్ ఎంత అండి ఇటు 53 ఇటు 53 ఇటు 53 53 అంటే 53 4 టైమ్స్ 4 తోటి మల్టిప్లై చేసినప్పుడు 4 మూల 12 ఓకే 5 నాలుగు 20 1 21 212 బై టైం చూడండి మనల్ని అడిగిందే టైం కాబట్టి టైంకి టీకి టీనే ఉంచండి ఓకే. వెలాసిటీ అనేది 8 km/h కాబట్టి నేను ఇక్కడ రాస్తున్నా చూడండి వి దగ్గర రాస్తున్నా 8 km/h కాబట్టి ఇక్కడ మనకు సెకండ్లలో అడిగింది కాబట్టి మనం ఎంతతోటి మల్టిప్లై చేయాలి 18/5 తోటి మల్టిప్లై చేయాలి 18/5 తోటి మల్టిప్లై చేసినప్పుడు మనకి మీటర్/సెకండ్లో కన్వర్ట్ అయింది ఓకే. చూడండి ఇప్పుడు ఫైనల్గా 8 × 18/5 ఈజ్ ఈక్వల్ టు 212/t ఈజ్ ఈక్వల్ టు అండి ఇది ఈ రెండింటి మధ్య ఈజ్ ఈక్వల్ టు ఓకే. సో ఇప్పుడు ఫర్దర్గా మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఇది 8 కదండి ఇది 4 రెండులు అనుకోండి ఇది ఎగ్జాక్ట్గా ఈజ్ ఈక్వల్ టు అవతల ఉంది కాబట్టి దీన్ని కట్ చేస్తున్నా 4 5 20 12 4 మూల 12 ఓకే. నెక్స్ట్ చూడండి ఇప్పుడు టీ అనేది ఇటు సైడ్ వచ్చింది అనుకోండి అడ్డగుణకారం అంటే చేస్తున్నా అడ్డగుణకారం చేస్తే టీ అనేది ఇటు సైడ్ వస్తే 18 × 2 × t 5 అనేది ఇటు సైడ్ వెళ్తుంది ఓకే. చూడండి 18 × 2 18 రెండులు ఎంత అండి 36 ఓకే 36 × t ఓకే 36 × t ఈజ్ ఈక్వల్ టు 53 5ల 5 మూల 15 5 5 25 1 26 5 5 25 1 26 సో t ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 265/36 అవుతుంది 265/36 ఏంటిది t ఈజ్ ఈక్వల్ టు ఓకే. దీన్ని ఫర్దర్గా క్యాలిక్యులేట్ చేసినప్పుడు సారీ అండి చిన్న మిస్టేక్ జరిగింది ఇది 18/5 కాదండి 5/18 చూడండి 8 km/hని మీటర్/సెకండ్లకు మార్చాలంటే 8 ఇంటూ ఒక కిలోమీటర్కి ఎన్ని మీటర్లు అండి 1000 అంతే కదా 1000 మీటర్లు అయితే 1 కిలోమీటర్ 1000 ఓకే. నెక్స్ట్ ఒక గంటకి ఎన్ని సెకండ్లు అండి ఒక గంటకి 60 నిమిషాలు ఓకే 60 నిమిషాలకి 60కి 60 వేస్తున్నా 60 నిమిషాలకి ఎన్ని సెకండ్లు అండి 60 సెకండ్లు సో 60 × 60 సో ఇక్కడ చూడండి ఇక్కడ 2 జీరోస్ ఉన్నాయి ఇక్కడ 2 జీరోస్ కట్ చేస్తున్నా ఓకే. నెక్స్ట్ ఇక్కడ 6 ఉంది కదండి ఇది 2 మూల ఇది 2 5ల సో ఫైనల్గా ఎంత అయింది మనకి 5/6 మూల 18 సో ఇక్కడ ఎంత అండి 5/6 మూల 18 8 × 5/18 రావాలి. సో నేను మిస్టేక్లో 18/5 తీసుకున్నాను అందుకే మనకి క్యాలిక్యులేషన్ మిస్టేక్ వచ్చింది. సో ఇక్కడ రాస్తున్నా చూడండి 8 ఇంటూ మనకి ఎంత రావాలి 8 × 5/18 రావాలి 5/18 ఈజ్ ఈక్వల్ టు 5/18 ఈజ్ ఈక్వల్ టు 212/t రావాలి 212 53 × 4 212/t టైం మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది అదే. సో ఇప్పుడు దీన్ని ఫర్దర్గా క్యాలిక్యులేట్ చేసినట్టు సేమ్ ఇందాకనే 4 రెండుల ఓకే ఇది ఎంతలో పోతుందండి 53లో 53 సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ 18 × 53 అవుతుంది ఈ 2 × 5 రెండుల 10 అవుతుంది ఓకే. 18 × 53 5 రెండుల 10 18 × 53 ఇక్కడ రాస్తున్నా చూడండి 10t
10 ఇంటూ టీ ఈజ్ ఈక్వల్ టు 18 ఇంటూ 53. 18 ఇంటూ 53. సో దీన్ని మనం ఫర్దర్గా చేసినప్పుడు 53 ఫర్దర్గా చేసినప్పుడు 8 మూల 24, 3 ఒకటిల 3, 3 2 5, ఓకే, ఇంటూ 8 5ల 40, 0 5 ఒకటిల 4, 5 4 9. సో ఫైనల్గా ఎంత వస్తుంది? 4 5 9 వస్తుంది. ఇది మన ఫైనల్ ఆన్సర్. 4 5 9 అయినప్పుడు ఈ 10 అనేది ఈక్వల్ అవుతుంది, డివిజిబుల్ అవుతుంది. సో ఒక పాయింట్ అనేది వస్తుంది అనమాట. రైట్ సైడ్ నుంచి ఒక పాయింట్ యాడ్ అవుతుంది. 95.4 ఆప్షన్ 3. ఓకే, ఆప్షన్ 3 అండి. నెక్స్ట్ క్వశ్చన్, కేలో 40%, 2400%, 10 కన్నా 10 తక్కువ అయితే కే విలువ ఎంత? చూడండి, కేలో 40% అన్నాడు కాబట్టి కే ఇంటూ 40% అంటే ఎంత అండి? 40/100 పర్సెంటేజ్ అన్నాడు కాబట్టి కే ఇంటూ 40/100. ఓకే, 40/100 అనేది 10 తక్కువ దేనికన్నా? 2400% ఆఫ్ 10 అంట. ఓకే, సో ఈ వాల్యూ అనేది ఈ వాల్యూ కన్నా ఆ వాల్యూ కూడా రాస్తున్నాడు చూడండి. 2400 పర్సెంటేజ్ ఇచ్చింది కాబట్టి బై 100. దేంట్లో పర్సెంటేజ్ అది? 10కి. ఓకే, ఇంటూ 10. ఈ వాల్యూ కన్నా కే వాల్యూ అనేది 10 తక్కువ అన్నాడు. అంటే దీనికి 10 యాడ్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు 2 ఈక్వల్ అవుతాయి, అంతే కదా. అది 10 తక్కువ అని మెన్షన్ చేసిండు, నేను 10 యాడ్ చేసిన, అప్పుడు 2 ఈక్వల్ అవుతాయి. లేకుంటే డిఫరెన్స్ తీసుకొని మైనస్ తీసుకొని సరిపోతుంది. చూడండి, దీన్ని ఫర్దర్గా క్యాలిక్యులేట్ చేద్దాం. ఈ 2 zeros ఈ 2 zeros క్యాన్సిల్ అయిపోయింది. ఓకే, ఈ 2 0 ఒకసారి ఇక్కడ +10 ఉంది, ఈ 0కి ఈ 0 క్యాన్సిల్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఎంత అయింది? ఇది 4 ఇంటూ కే 4k బై 10. ఇది ఉత్త 10. సో ఎల్సిఎం 10 అనుకుంటే ఈ 10 ఇటు సైడ్ మల్టిప్లై చేసుకున్నాం అనుకోండి, ఇది 100 అవుతుంది. ఓకే, 100 + 4k. సో ఈ 10 బై ఉందిగా, ఈక్వల్ అవుతుంది, ఏమవుతుంది? ఇంటూ అవుతుంది. ఇంకో 10 అంటే ఇంకో 0 యాడ్ అవుతుంది. సో ఫైనల్గా ఇది ఎంత? 2400. ఇది 100. ఓకే, ఈ +100 ఈక్వల్ అవుతుంది, ఏమవుతుంది? 2400 - 100 అంటే 2300. ఓకే, 2300. ఇది 4k కాబట్టి k ఏమవుతుంది? బై 4 అవుతుంది. 4 క్యాలిక్యులేట్ చేసుకున్నాం అనుకోండి, 4 5ల 20, 30. 30 అంటే 4 5ల 20, 4 6ల 24, 4 7ల 28. 20 ఉంటే 4 5ల 20. ఓకే, 575 వస్తుంది, ఆప్షన్ 2. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 2.35 + 0.56 + -1.89 - 2.85 + 4.26 వాల్యూ ఎంత అన్నాడు. సో బోడోమాస్ రూల్ ప్రకారం ఫస్ట్ ఏం చేయాలి? బ్రాకెట్ ఆఫ్ డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్ చేయాలి. ఫస్ట్ ఎడిషన్, తర్వాత సబ్ట్రాక్షన్. ఓకే, చూడండి, ఇవి రెండు ఎడిషన్ చేసినప్పుడు 6 5 11, 5 3 8 1 9, 2 0 2 కాబట్టి 2.91. ఓకే, ఇది కూడా ప్లస్ ఉంది కాబట్టి దీన్ని కూడా ఎడిషన్ చేద్దాం. ఎడిషన్ చేసినప్పుడు చూడండి, 6 1 7, 9 2 11, 4 2 6 1 7. ఫైనల్గా ఎంత వచ్చింది? 7.19 వచ్చింది. దీని నుంచి సబ్ట్రాక్షన్ చూడండి. సబ్ట్రాక్షన్ని మైనస్ ఇంటూ మైనస్ ఉన్నాయంటే 2 మైనస్లను యాడ్ చేస్తున్నాం. 9 5 14, 8 16 1 17, 2 1 3 1 4, 4.74. ఈ 7.17 నుంచి 4.74ని తీసేసినాం అనుకోండి, మనకి ఎంత వస్తుంది? 7 నుంచి 4 పోతే 3, ఇక్కడ 10 ఇచ్చినాం అనుకోండి 11, 11 నుంచి 7 పోతే 4. ఓకే, ఇక్కడ 6 4, 6 నుంచి 4 తీసేస్తే 2.43. ఆప్షన్ ఉందా? ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఒక బైక్ ఒక సెకండ్లో 47 మీటర్లు ప్రయాణిస్తే దాని వేగం km/hలో ఎంత? చూడండి, వేగం ఈజ్ ఈక్వల్ టు దూరం బై కాలం. దూరం ఎంత? 47 మీటర్లు. ఓకే, కాలం ఎంత? 1 సెకండ్ ఇంటూ ఇది మీటర్/సెకండ్ అండి. మీటర్/సెకండ్ km/సెకండ్లో కన్వర్ట్ చేయాలంటే 18/5 తోటి మల్టిప్లై చేయాలి. ఓకే, 18/5 క్యాలిక్యులేట్ చేసుకున్నాం అనుకోండి, 5 1ల 5 3ల 15, 6 ఉంటుంది, 0.5 6ల 30. సో ఫర్దర్గా చేసినప్పుడు మల్టిప్లై చేసినప్పుడు 7 6లు ఎంత అండి? 42, 4 2, 6 4లు ఎంత అండి? 24, 24 4 28 ఇంటూ
సారీ 7 మూల 21, 2 1, 4 మూల 12, 2 14. సో ఇది ఫైనల్గా అనమాట. సో ఫైనల్గా ఎంత వస్తుంది? 2 9 6 1. ఓకే, ఒక పాయింట్ తర్వాత 6 ఉందండి, అంటే 6 తర్వాత ఒక పాయింట్ ఉంది కాబట్టి 2 తర్వాత ఒక పాయింట్ వస్తుంది. ఫైనల్ ఎంత? 169.2, ఆప్షన్ 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒక తరగతిలో 14 మంది విద్యార్థుల సగటు మార్కు 62. ప్రతి విద్యార్థి మార్కులు రెట్టింపు అయితే కొత్త సగటు ఎంత? యాక్చువల్గా సగటు ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే రాష్ట్రాల మొత్తం బై రాష్ట్రాల సంఖ్య, అంటే సమ్ ఆఫ్ ద టోటల్ వాల్యూస్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ద ఐటమ్స్. సమ్ ఆఫ్ ద ఐటమ్స్ బై నెంబర్ ఆఫ్ ద ఐటమ్స్, వాల్యూ ఆఫ్ ద ఐటమ్స్. సమ్ అనేది వాల్యూ సమ్ చేయాలండి. ఓకే, సో ఇప్పుడు మార్కుల సగటు 62 అన్నాడు, ఇక్కడ 62 ఎంచుకుంటున్నాం. ఓకే, 14 మంది, ఎన్ని అంటే 14. సో ఈ వాల్యూ నేను ఎక్స్ అనుకుంటే ఎక్స్ అనే వాల్యూకి 62 సగటు వచ్చింది. ఇది కాన్స్టెంట్, దీన్ని మర్చిపోండి. ఇప్పుడు ఈ ఎక్స్ అనేది ఏమవుతుంది? 2x అవుతుంది. ఓకే, ఇది కాన్స్టెంట్ 14 అనేది. ఎక్స్ అనేది 2x అయితే 64 అనేది ఏమవుతుంది? 2. ఇప్పుడు చూడండి, అట్లా కాకుండా సమ్ బై, అంటే రాష్ట్రం మొత్తం బై రాష్ట్రాల సంఖ్య అనేది మనకు ఆల్రెడీ వాడిచ్చిండు 62 అని. ఇది 2 టైమ్స్ అవుతుంది కాబట్టి 2 × 62, 62 2 124, ఆప్షన్ 4. ఓకే, 905ను 3 వ్యక్తులు 9:10:16 రేషియోలో పంచారు. పెద్దది మరియు చిన్నది మధ్య తేడా చూడండి. పెద్దది 16, చిన్నది 9. 16 - 9 ఎంత అండి? 7 బై అసలు టోటల్ పర్సెంటేజ్ ఎంత అండి? చూడండి, 10 9 19, 19 6 ఎంత అండి? 25, అంతేనా? 19 1 20, 20 అయితే 15 ఉంటుంది కదా, 35, సారీ 35 ఇంటూ టోటల్ ఎంత అండి? ఎంతని పంచాలి అసలు? 905, 905, 905. సో ఇప్పుడు చూడండి, ఫర్దర్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు 5 ఏళ్ళ, ఓకే, 5 ఒకట్ల ఎంత ఉంటుంది? 40 ఉంటుంది. 5 ఎనిమిదిల 5 ఒకట్ల. సో 7కి 7 ఒకట్ల 7 ఒకట్ల క్యాన్సిల్ అయిపోయింది, 181, ఆప్షన్ 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 5 సంఖ్యలు మొత్తం 655, మొదటి 2 సంఖ్యల సగటు 75, మూడవ సంఖ్య 129, మిగిలిన 2 సంఖ్యల సగటు. చూడండి, సగటు అంటే మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం, రాష్ట్రాల మొత్తం బై రాష్ట్రాల సంఖ్య, సమ్ వాల్యూ ఎక్స్ మొత్తం బై 2 అన్నాడు కాబట్టి 2, ఇదంతా 75. సో ఇప్పుడు 2 అంకెల మొత్తం రావాలంటే మనం 75 × 2 చేస్తే ఎంత వస్తుంది? 150, అంతే కదా. 7 7 14, 5 5 10, 150. 150 అనేది 2 అంకెల మొత్తం. మూడో అంకె కూడా ఇచ్చింది, దీన్ని కూడా దీన్ని కలిపిన మనకి ఏమవుతుంది? 9 7 2, 279 అనేది 3 అంకెల మొత్తం. ఈ 3 అంకెల మొత్తాన్ని ఈ 655 నుంచి తీసేయండి, అప్పుడు ఏమొస్తుంది మనకి? 2 అంకెల మొత్తం వస్తుంది. ఇది 5, ఇది 3, తీసేస్తే 2 అంకెల మొత్తం వస్తుంది. ఓకే, చూడండి, ఇప్పుడు 5 9 కదా, ఇక్కడ 10 తీసుకున్నాం అనుకోండి, 15 నుంచి 9 తీసేస్తే ఎంత అండి? 6. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 14 ఉంటుంది, మళ్ళీ ఇంకో 10 తీసుకోండి. 14 నుంచి 7 తీసేస్తే 7. ఓకే, ఇక్కడ ఆల్రెడీ 10 తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 5 ఉంటుంది. 5 నుంచి 2 తీసేస్తే 3, 376. ఇది ఎన్ని అంకెల మొత్తం? 2 అంకెల మొత్తం. సగటు అడిగింది కాబట్టి బై 2 చేయండి. 376/2 చేసినప్పుడు 2 ఒకట్ల 17, సారీ 2 ఒకట్ల 2 17 ఉంటుంది, 216, 1 ఉంటుంది 6 ఉంటుంది, 216, 188, ఆప్షన్ 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒక వస్తువు ధర 25 పెరిగింది, అది 10% పెరిగింది, కొత్త ధర ఎంత? చూడండి, 25 రూపాయలు పెరగడం వల్ల 10% పెరిగిందంటే, ఒక నిమిషం చూడండి, 25 పెరగడం వల్ల 10% పెరిగింది. ఓకే, యాక్చువల్ 100%కి ఎంత? అట్లా తీసుకున్నప్పుడు చూడండి, ఎక్స్ అనుకుంటే రఫ్ అంటే అడ్డగుణకారం చేసుకున్నప్పుడు 25 × 100 2500. ఓకే, 10 × x 10x. సో x ఈజ్ ఈక్వల్ టు ఓకే, సో